భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై రామచంద్రస్వామి వారు, గజవాహనంపై సీతమ్మ, హన్మతు వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. భద్రాచలంలో వైకుంఠ దర్శనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుడు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భద్రాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మనం పొద్దున్నే తెల్లవారుజాము నుంచి కూడా వారంతా కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వారు దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అడిగి తెలుసుకునేందుకు మనతో భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? ఖమ్మం నుంచి వచ్చామండి. బాగున్నాయి సౌకర్యాలు. రాగానే మాకు లోపలికి వచ్చేసాము, దర్శనం కూడా బాగుంది. చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ టైం రావడం అండి, చాలా బాగుంది. ఎక్కడ రష్ తోపులాట లేదు, చాలా చాలా బాగుందండి. చెప్పండి సార్, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి దర్శనం? ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయండి. మేము వరంగల్ హనుమకొండ నుంచి వచ్చాము, చాలా బాగుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు? ఏమి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు ఆ దేవుణ్ణి దర్శించుకున్న పరిస్థితి. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా దీవిస్తారని ఒక పెద్ద నమ్మకం ఉంది. అందుకని మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చిన పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున, అంటే వాళ్ళకి కేటాయించిన గ్యాలరీలు ఏమైనా గ్యాలరీలకు కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం గ్యాలరీలో చేరుకున్న పరిస్థితి ఉంది. మంత్రోచ్చారణ ద్వారా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు. భక్తులు కూడా మొత్తం ఎక్కడికెక్కడికి కూడా ఇబ్బందులు లేకుండా గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో పోలీసులు కూడా వారికి సంబంధించినటువంటి బోయలు కావచ్చు, వాటికి ఇబ్బంది లేకుండా ఉండేది పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వీఐపీ గ్యాలరీలకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఎవరు రాకపోవడంతో లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ వీళ్ళు తప్ప మిగిలినటువంటి వారు అధికారులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చూసుకున్నట్టు అటు గోదావరిలో తెల్లవారుజాము మధ్యరాత్రి నుంచి కూడా పుణ్య స్థానాలను ఆచరించినటువంటి భక్తులు తిరిగి మొత్తం దర్శనం కోసం కూడా భద్రాచలం దేవస్థానానికి చేరుకున్న పరిస్థితి. మొత్తంగా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకున్నటువంటి వారికి అందరూ కూడా పాపాలు అన్ని కూడా హరించుతాయి అని చెప్పేసి కూడా ప్రగాఢ నమ్మకంతో కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చిన పరిస్థితి కదా. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి భక్తులు కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు తీరా దేవుణ్ణి దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చేత సైదులు, 10 టీవీ, భద్రాచలం.